ప్రభును రక్షకుడైన ప్రభునాములు అందరికి వందనములు చెల్లిస్తున్నాను. ఈ రోజు వాగ్దానంలోకి వచ్చేద్దాం. మనం మంచి మాటలు చూసుకున్నాం. దావీదు మహారాజు బత్షెబ యుద్ధకు వెళ్ళిన తర్వాత నాతానుచే హెచ్చరింపబడిన తర్వాత ఆయన చేస్తున్న ప్రార్థన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్షమాపణ ప్రార్థన చేస్తున్నాడు. క్షమాపణ, నీవు చేసిన పాపములకి క్షమాపణ అడిగావా ఎప్పుడైనా? దావీదు మహారాజు అడుగుతున్నాడు. చూద్దాం మొదటి వచనం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. దేవా, నీవు కృపగడవాడివయ్యా, నీ కృప చొప్పున నన్ను కరుణించుమయ్యా. నీ కృప చూపించు, నీ దయ చూపించు, నీ జాలి చూపించు. నీ కృప చొప్పున నన్ను కరుణించుమయ్యా. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములు తుడిచివేయమయ్యా. నీ వాత్సల్యం ఎంతో గొప్పదయ్యా, నీ బాహుల్యము ఎంతో విలువైనదయ్యా. దాని చొప్పున నా అతిక్రమంలో తుడిచివేయ, నేను చేసిన క్రమము లేని పనులన్నీ తుడిచివేయమయ్యా అని దావీదు మహారాజు క్షమాపణ ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా క్షమాపణ ప్రార్థన చేయాలి. ఏ రోజుకు ఆ రోజు తండ్రి, ఈ రోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు నేను నీకు ఇష్టం కాని కార్యములు నా ఎడల పొరపాటున జరిగి ఉన్నాయేమో తండ్రి, ఒకవేళ నన్ను క్షమించయ్యా, నా అతిక్రమంలో తుడిచివేయవయ్యా. ఇంకా 2వ వచనంలో, నా దోషం పోనట్లను బాగా కడుగుము, నా పాపం పోనట్లను పవిత్రపరచుము. ఎన్నో దోషములు చేసి ఉన్నాం మనం. మా దోషములన్నీ పోనట్లు బాగుగా కడుగుము, పాపములు పోనట్లు పవిత్రపరచుమయ్యా. పవిత్రపరచకపోతే మనకి ఆయన బంగారు వీధులలో, ఆయన పరలోక రాజ్యములో, ఆయన పరలోక సైన్య సమూహంతో వచ్చేటప్పుడు మనల్ని తీసుకెళ్లి ఆయన సన్నిధానములు పెట్టుకోరు. కనుక ఏ రోజుకు ఆ రోజు ప్రభుని అడుగుదాం. దావీదు మహారాజు క్షమాపణ ప్రార్థన చేస్తున్నాడు. ఉరియోని చంపించిన బాధను వ్యక్తం చేస్తున్నాడు. బత్షెబను చెరపట్టిన బాధను ఆయన క్షమాపణగా ప్రభువును అడిగి వేడుకుంటున్నాడు యెహోవా దేవుని. మనం కూడా అదే విధంగా అడిగి వేడుకోవాలి. ఎందుకంటే ఆయన విలువైన రక్తం మన పాపములకే కదా ఆయన విలువైన రక్తం ఖర్చారు. ఆయన ఏ పాపము చేయలేదు, మనము చేసిన పాపములను బట్టి ఆ శిలువ పైన మన కోసం మరణించాడు. అందుకే యెహోవా దేవునికి దావీదు మహారాజు చేసినట్లుగా మన యేసు ప్రభు వారికి మన పాపములు ఒప్పుకోవాలి, క్షమాపణ ప్రార్థన చేయాలి. సిల్వలో నాకై కార్చిన యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. ఆయన కార్చిన రక్తంకి మనం క్షమాపణ అడగాలి. సిలువలో దొంగ అడిగినట్లుగా, అయ్యా నీవు నీ పరదేశంలో వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందమని